రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని బాలాజీ స్వీట్ హౌస్ను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ అనూష సీజ్ చేశారు. మంగళవారం సాయంత్రం వినియోగదారుడు కొనుగోలు చేసిన కారలో బల్లి ఉందని స్వీట్ హౌస్ యజమానికి ఫిర్యాదు చేస్తే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడం కాకుండా కిలోకు 2 కిలోల కార తీసుకో అని నిర్లక్ష్యంగా మాట్లాడడం, వినియోగదారుని బెదిరించడంతో సదరు వ్యక్తి తనకు జరిగిన అన్యాయంపై పోలీసుకు, ఫుడ్ ఇన్స్పెక్టర్కు ఫిర్యాదు ఇవ్వడంతో వారు బుధవారం బాలాజీ స్వీట్ హౌస్ స్వీట్ తయారీ కేంద్రాన్ని తనిఖీ చేశారు. పలు స్వీట్ సేకరించి పరీక్షల నిమిత్తం పంపారు. ఈ తనిఖీలు మున్సిపల్ శానిటైజేషన్ అధికారులు రడం శ్రీనివాస్, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. నవీన్ యాదవ్ విలేకరులు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయాలి మేడం. అది చెప్పండి. విలేకరులు ఫోన్ చేస్తే కూడా లిఫ్ట్ చేయాలి. పాత్రికేయులతో అంటే మీరు ఎప్పుడు వచ్చారు? ఏ నెల వచ్చారు? ఒక కార దాంట్లో బల్లి రావడం జరిగిందండి. దానికి నేను శానిటరీ ఇన్స్పెక్టర్ గారు విజిట్ చేశాము. ఏవైతే కంటైనర్స్ ఓపెన్గా ఉన్నాయో మిల్క్ ప్రోడక్ట్స్ అవన్నీ డిస్కార్డ్ చేశాము. వాళ్ళ మీద కేసు నమోదు చేయడం జరిగింది. మున్సిపల్ వాళ్ళు 1 లక్ష వరకు పెనాల్టీ చేశారు. అంతే. అపాయింట్మెంట్ అయినప్పటి నుండి ఎన్ని సీజ్ చేశారు? ఇప్పటివరకు ఎన్ని తిరిగారు? ఎన్ని నెలలు గడుస్తుంది? అదే మేడం, ఇప్పుడు మీరు